హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని జయభేరి కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాధు వాస్వాని స్కూల్ కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులు కింద పడిపోయారు. బస్సు ఆపకుండా ముందుకు వెళ్లడంతో బాలుడిని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పినప్పటికీ తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రైట్, చూస్తున్నాం కదా హైదరాబాద్ పెట్ బషీరాబాద్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి విజువల్స్ లో మనము క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎన్నో చూస్తూ ఉన్నాము. స్కూల్ బస్సుల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయా, ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళ వైఖరి మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ గా ఒక స్కూల్ బస్ డ్రైవర్లు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే స్కూల్ బస్సు వెళ్తున్నారు కాబట్టి ఒక సెన్సిటివ్ కార్నర్ ఉంటుంది, మనం ఎలా నడిపినా కూడా వాళ్ళ మీద తప్పు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారో ఏమో తెలియదు. గతంలో కూడా మనం ఎన్నో చూసాము. ఒక తల్లి కొడుకులు వెళ్తున్నటువంటి టైంలో ఒక ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు అందరినీ కలిసివేసినటువంటి సంఘటన. ఒక రకంగా చూసుకుంటే ఎన్నో రకాలుగా ఇలా ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు ఉన్నటువంటి బస్సులో ఎంత జాగ్రత్త వహించాలి, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవైపు స్కూల్కి ప్రేయర్ టైం అయిపోతుంది, పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి, ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారా, మరి వెంటనే ఇంటికి తొందరగా చేర్చేయాలి, మన పని అయిపోతుంది అని చెప్పి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒకవైపు వందల మంది స్కూల్లో బస్సులో ఉంటూ ఉన్నారు, పిల్లలు ఎంతో మంది కూడా వెళ్తున్నటువంటి టైంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి. ఒకవైపు మనము క్లియర్గా చూస్తున్నాం, ఒక పాప స్కూల్ స్టూడెంట్ కూడా భయపడి ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోయింది. అండ్ ఒక కార్నర్లో మనం టర్నింగ్ పాయింట్లో మనము వెళ్ళిపోతున్నాం, టర్న్ చేస్తున్నాము అంటే మినిమం హారన్ కొట్టి బయటికి రావాలి అనేది కూడా ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే నాది స్కూల్ బస్సు, నేను ఏం చేసినా నడుస్తుంది, ఎలా డ్రైవ్ చేసినా కూడా నడుస్తుంది అని ఒక అపోహలో ఉంటున్నారనేది మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ మిస్ ఇప్పుడు మనం తండ్రి కొడుకులు వెళ్తున్నటువంటి దృశ్యాలు మన బైక్ మీద వెళ్తున్నారు, వాళ్ళు స్లోగానే ఉన్నారు, వీళ్ళు స్లోగానే వెళ్తున్నారు. కానీ ఎంత నిర్లక్ష్య వైఖరి మనము కనిపిస్తుందో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఊహించినట్లయితే చూస్తే కనుక ఖచ్చితంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు కాపాడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒక్క క్షణంలో ప్రాణం పోయే పరిస్థితి దాకా, ప్రాణం అంచుల వరకు వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్క క్షణం వాళ్ళు ఊపిరి బిగపట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత స్పీడ్గా వెళ్తూ ఉన్నటువంటి టైం అంటే చిన్న చిన్న గల్లీలలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మినిమం కేర్ఫుల్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మెయిన్ రోడ్స్ మీద ఎన్నో ఆర్టీసీ బస్సులు జరిగినటువంటి మొన్న మనము చూసాము. ఎన్నో బస్సులు కూడా యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి, ఎంతో మంది బతుకులు రోడ్డున పైనటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాంటి టైంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక డ్రైవర్గా మనం ఒక వాహన చోదకుడిగా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మన కనుసన్నల్లో మన డ్రైవింగ్ ఎంత స్లోగా మనం మెయింటైన్ చేయాలి, మనం కంట్రోల్లో ఎంత కంట్రోల్లో ఉండాలి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక స్కూల్ బస్సు మనం వెళ్తున్న ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ బస్ లాగానే కనిపిస్తూ ఉంది. ఒకవైపు నార్మల్గా చూసుకుంటే ఇలాంటి స్కూల్ బస్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఒక స్కూల్కి సంబంధించి ఒక 6-7 బస్సులు అయితే కేటాయిస్తూ ఉన్నారు. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో కూడా ఎందుకు అంత తొందరపాటు, ఎందుకంత నిర్లక్ష్యం అనేది, ఎందుకంత లేజినెస్ అనేది మాత్రం మనకు అర్థమవుతలేదు. అంటే ఒక స్కూల్ పిల్లల్ని బస్సులో తీసుకుని వెళ్తున్నప్పుడు మన కళ్ళు నిద్రపోతున్నాయా అని కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్క క్షణం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అది బైక్ కాబట్టి జస్ట్ మిస్లో మనకి ప్రాణాపాయం తప్పింది. కానీ ఒకవేళ వేరే పెద్ద వాహనం ఏదైనా వచ్చి ఉంటే, సడన్గా ఢీ కొట్టి పరిస్థితి ఉంటే ఆ స్కూల్లో వెళ్తున్నటువంటి పిల్లలు, బస్సులో వెళ్తున్నటువంటి పిల్లలు కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రమాదవశాత్తు వాళ్ళకు కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇలాంటి టైంలో కూడా మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఒకవేళ సీసీటీవీ కెమెరా లేకపోతే మాదేం మిస్టేక్ లేదు, బైక్ వచ్చి మమ్మల్ని డాష్ ఇచ్చింది అని చెప్పి ఏదో ఒక సాకు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే స్కూల్ బస్సులు అనేవి ఒక సెన్సిటివ్ కార్నర్లో ఉంటాయి. స్కూల్ బస్సు చేసే తప్పుల్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు. ఖచ్చితంగా వాళ్ళు ఒక జానర్లో వెళ్తూ ఉంటారు అని చెప్పి నడి రోడ్డు మీద వెళ్ళినా ఇదే స్పీడ్ ఉంటుంది, గల్లీలో వెళ్తున్నా ఇదే స్పీడ్ ఉంటుంది, హైవేలో వెళ్తున్నా ఇదే స్పీడ్ ఉంటుంది. ఎందుకంత తొందరపాటు,
ఎందుకంత నిర్లక్ష్యం అనేది కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే మాత్రం నిజంగా జస్ట్ మిస్ అనే చెప్పాలి. ఒక్క క్షణంలో ఇదైపోతుండే అని చెప్పాలి. సో మొత్తానికి దీనికి సంబంధించి మరి ఆ డ్రైవర్కి సంబంధించి ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే.